వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ లేని విధంగా ఒక కలకలం రేగుతుంది. మన దేశానికి గుండెకాయ లాంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఊహించని నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ కాలంలో దాచుకునేటువంటి బంగారం నిల్వల నుంచి ఏకంగా 57,000 కోట్ల విలువైనటువంటి పసిడిని ఆర్బీఐ మార్కెట్లోకి వదిలేసింది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అసలు మన దేశ ఆర్థిక ఖజానాకు ఏమైంది? ఉన్నట్టుండి కేంద్ర బ్యాంకు ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని ఎందుకు అమ్మేయాల్సి వస్తుంది? సామాన్యుడి జేబుపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్న అసలు రహస్యాలేంటో ఇప్పుడు లోతుగా ఓసారి పరిశీలిద్దాం. ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా పెద్ద కుదుపునకు కారణమవుతున్నాయి. ఈ సంక్షోభం వల్ల మన దేశానికి చమురు దిగుమతి చేసుకునేటువంటి ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఇది చాలదన్నట్లుగా మన దేశ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టినటువంటి విదేశీ ఇన్వెస్టర్లలో కూడా ఒక రకమైనటువంటి భయం పట్టుకుంది. సేఫ్ జోన్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళంతా కేవలం 4 నెలల్లోనే ఏకంగా 2.25 లక్షల కోట్ల విలువైనటువంటి షేర్లను అమ్మేసి తమ డబ్బును డాలర్ల రూపంలోకి మార్చుకొని దేశం దాటించేస్తున్నారు. ఇక విదేశీయులంతా అయితే ఒక్కసారిగా తమ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో మార్కెట్ లో అమెరికా డాలర్ కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అందరికీ డాలర్లే కావాల్సి రావడం, మరి ముఖ్యంగా మన రూపాయి విలువ దారుణంగా పడిపోతూ వస్తుంది. ఈ ఏడాదిలోనే రూపాయి విలువ దాదాపు 7% మేర పతనమైపోయింది. రూపాయిని కాపాడడానికి, డాలర్ డిమాండ్ ను తట్టుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గర ఉన్నటువంటి విదేశీ మారకపు నిల్వలను మార్కెట్ లోకి వదలాల్సి వస్తుంది. దీనివల్ల ఈ ఏడాది ఫిబ్రవరిలో 728.49 బిలియన్ డాలర్లుగా ఉన్నటువంటి మన ఫారెక్స్ నిల్వలు కేవలం 4 నెలల్లోనే 47 మిలియన్ డాలర్లకు కరిగిపోయి 681.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయితే దేశంలోకి వచ్చేటువంటి ఆదాయం కంటే మనం విదేశాలకు కట్టేటువంటి దిగుమతుల బిల్లులు భారీగా పెరిగిపోవడాన్ని కరెంటు ఖాతా లోతు అంటారు. అంటే ఈ లోటును పూడ్చడమే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక పెద్ద టాస్క్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఫారెక్స్ నిల్వలు మరింత ప్రమాదకర స్థాయికి పడిపోకుండా చూసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మాస్టర్ ప్లాన్ ను వేసింది. కేవలం 2 వారాల వ్యవధిలోనే తన దగ్గర ఉన్నటువంటి పసిడి నిల్వల నుంచి 6 మిలియన్ డాలర్లు అంటే సుమారు 57,000 కోట్ల విలువైనటువంటి బంగారాన్ని విక్రయించేస్తుంది. ఈ మొత్తాన్ని విదేశీ కరెన్సీ ఆస్తుల్లోకి మార్చి ఖజానాను బ్యాలెన్స్ చేస్తుంది. ప్రస్తుతం మన దగ్గర 543 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ, అదేవిధంగా 114 బిలియన్ డాలర్ల బంగారపు నిల్వలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరిగేటువంటి ముప్పు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఉండేందుకే ప్రభుత్వం బంగారం పైన ఇంపోర్ట్ డ్యూటీని 15% పెంచేసింది. అలాగే పెట్రోల్, డీజిల్ రేట్లను కూడా పెంచక తప్పలేదు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఓవైపు బంగారం అమ్ముతున్నట్లుగా వార్తలు వస్తున్నా మరోవైపు విదేశాల్లో దాచినటువంటి మన సొంత బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుట్టు చప్పుడు కాకుండానే భారత్ కు తెచ్చేస్తుంది. గతంలో మన దేశానికి చెందినటువంటి 880 టన్నుల బంగారంలో చాలా భాగం లండన్ లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ఉండిపోయేది. కానీ మారినటువంటి గ్లోబల్ పరిస్థితుల నేపథ్యంలో విదేశాలపైన నమ్మకం లేక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం 6 నెలల్లోనే దేశీయ నిల్వలను 66% నుంచి 77% పెంచేసింది. అంటే సురక్షితంగా మన బంగారాన్ని మన దేశానికి తరలించుకొస్తుంది. మొత్తంగా చూస్తే ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయిందని కంగారు పడాల్సినటువంటి అవసరం అస్సలే లేదు. ఆర్థిక పరిస్థితి మాత్రం కాస్త లేటుగానే ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో రూపాయి విలువను కాపాడడానికి, అంతర్జాతీయ మార్కెట్ లో మన పరువు నిలబెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 57,000 కోట్ల గోల్డ్ ను ఒక ఆయుధంగా వాడుతుంది. యుద్ధాలు ఆగి గ్లోబల్ మార్కెట్లు మళ్లీ పుంజుకునే వరకు రూపాయికి కష్టాలు తప్పేలా కనబడడం లేదు. మరి రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం తీసుకునేటువంటి మరిన్ని కఠిన నిర్ణయాలు సామాన్యుడి జేబు పైన ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.